కల్లోలానికి తల్లడిల్లిన ప్రజల ఆర్తనాదాల నుండి పుట్టిన రాజసింహాన్ రా నేను. నిన్ను తుదముట్టించేంత వరకు నిద్రపోను. నన్ను తుదముట్టిస్తావా? నీలాంటి అక్కుపక్షుల చేతుల్లో అంతం కాదని నేను అడ్డుకుండి కాదురా. ప్రతి నిత్యం మృత్యువాదాలతో మంగళ గీతాలు విని తక్షణ ఆనందం పొందే తక్షకుని నేను. విధాత విశ్వరూపం చూపిన ఈ రాజు సింహరణ రంగంలోకి దూకిన పుట్టేది ప్రళయం, జరిగేది మరణం. నీలాంటి రాక్షసులను శిక్షించే కఠోర దీక్షతో ఈ కథన రంగంలో కాలు పెట్టాను. దేశద్రోహులను అంతం చేసి ఈ దేశాన్ని రక్షిస్తాను. రే రాజసింహ, నన్ను కడతీర్చాలని కాల దువ్విన కాలాంతకులందరూ కాలగర్భాల్లో కలిసిపోయారు. గతంలో నీలాగే చెలరగిన బొబ్బిలి సింహం ఈ భాష దెబ్బకు బెదిరిపోయి అడవుల పాలైంది. ఆరంభ సూరత్వంలో ఎగిరిపడే అమాయకులను అడ్డు పెట్టుకొని జబ్బలు తెరిచే బొబ్బిలి సింహం కాదురా. అక్షరాలను ఆయుధంగా చేసుకొని రక్తగీతాన్ని రాజశాసనంగా మార్చుకొని ప్రజాభిమానాన్ని కవచంగా వేసుకొని సంగ్రామం చేస్తున్న సాహస సింహం రాయి రాజసింహం. దమ్ములేని దద్దమ్మలను బెదిరించి పెద్ద పోసుగాళ్ళ పోసు కొట్టాలని చూస్తే నిన్ను నిలువున దహించి వేస్తాను. మిస్టర్ రాజసింహ, ఈ టైగర్ భాష ముందు ఇంతసేపు నిర్భయంగా నిలబడి ప్రాణాలతో ఉన్నవాడు ఎవడు లేడు. అందుకని సాహసాన్ని మెచ్చి నిన్ను అభినందిస్తున్నాను. అందుకోవటానికి రాలేదురా నేను. పవిత్రమైన ఈ దేశాన్ని పరాయ దేశానికి తాకట్టు పెట్టాలని చూస్తున్న నిన్ను నిలువున దహించి వేస్తాను. అందుకు హెచ్చరించడానికి వచ్చాను. ఈ రోజు నా మనుషుల దగ్గర కాజేసిన ఫైల్ నాకు ఇచ్చేయి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాను, లేదంటే నిన్ను నిర్దాక్షిణగా కాల్చి పారేస్తాను. సాగుని గురించి భయపడేవాడిని అయితే నేను ఈ ఒంటరి పోరాటం సాగించేవాడినే కాదు. ప్రతిరోజు మృత్యుదేవత ముస్తాబాయి వచ్చి నా ఇంటి ముందు ముగ్గులు పెట్టి వెళ్తుంది. ఎందుకో తెలుసా? నన్ను చూస్తే సాగుకే తొలిజ్వరం వేస్తుంది. అలాంటి నన్ను నువ్వేం చంపగలవరా చౌట సన్నాసి? ఒకేసారి 100 మందిని వరుస పిగల నరికేసిన నరరూప రాక్షసుడు నేను. నిన్ను చెప్పటం నాకు సమస్య కాదు, అందుకే చెప్తున్నాను. మర్యాదగా ఫైల్ నాకు అందించు, మీ దారి నువ్వు చూసుకో. సంఘ వ్యతిరేక శక్తులను ఎదిరించే పోరాటమే నా దారి. అమాయకుల జీవితాలతో చెలగొట్టమడే నరరూప రాక్షసులను చేయడమే నా ఆశయం. ఈ పోరాటంలో నీలాంటి వాళ్ళను ఎంతమందినైనా బలి చేస్తానో నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు తొలబడింది ఒక సామాన్యుడితో కాదురా, మనుషుల రక్తం మందులో తాగే కసాయి భాషతో. నిన్ను మంచిగా అడిగితే మగధీరులా ఎగిరి పడుతున్నావు. నిన్ను అంత చేసి ఆయన సొంతం చేసుకుంటాను. సింపుల్ గా చంపితే నా వీరత్వానికి అవమానం. చంపినప్పుడు అందరి ముందు నిన్ను అడ్డంగా నడుపుతాను. నా కళ్ళు మూసే ధైర్యం ఇంతవరకు ఉంటుందిలే. నా వలపుల మంది పులుకుల మంది నా శాంతి. నాతో దాగుడు మూతలాడే పెట్టడం, సమయం వచ్చినప్పుడు వాళ్ళ పైన పెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. సాహసంలోనే కాదు, సరస్సుల్లో కూడా నువ్వు మొరగడివి. నవరాసాలు నలవకగా పలికించగల సవేచ్ఛ చిన్నాను. శత్రువుల గుండెలపై ప్రేమతాండవం చేయగలను. నీలాంటి కన్నె పిల్లల గుండెలపై రస గంగను పొంగించగలను. అందుకేగా నిన్ను వలసి వచ్చాను. కోరి వచ్చిన అరవిచ్చిన గులాబీలా కోరి వచ్చిన నిన్ను విచ్చిన మగాడిగా ఆదుకున్నానుగా. రాజా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఎందుకు వచ్చింది నీకు అనుమానం? అంటే
నువ్వు నన్ను నిజంగా ప్రేమించడం లేదన్నమాట. అది అసలు నిజం చెప్పాలంటే ప్రపంచంలో నేను నిన్ను ప్రేమించినట్లు ఏ ఆడది ఏ మగవాడిని ప్రేమించదు తెలుసా? మై గాడ్, అంత ఘాటు ప్రేమ అన్నమాట. మరి ఏమనుకుంటున్నావు నా ప్రేమ అంటే? వీరజాజుల పొత్తుల మల్లెపూలు మత్తులా హత్తుకుంటుంది. హత్తుకోవాలి అందుకేనా ఈ పోరాటం? చాచా, ఇది పోరాటం ఎలా అవుతుంది? అనురాగ సంగమం అవుతుంది. విచిత్రమైన మన ప్రేమ బంధం పవిత్రమైన అనుబంధంగా మారుతుందా?